ఫ్యూచర్ సిటీ నిర్మించి తీరుతామంటూ శ్రీధర్ బాబు, అడ్డుకుంటాం రద్దు చేస్తామంటూ హరీష్ రావు. ముందుగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పాలి, అక్కడ ఫార్మా సిటీకి భూములు కేటాయించాము, అక్కడ ఫ్యూచర్ సిటీ ఏంటి, రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారా మీరు అంటూ ఒక విమర్శలు మీపై వస్తున్నాయి. మీరు పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ కూడా పెట్టారు, అక్కడ ఫ్యూచర్ సిటీ దిశగా ముందుకెళ్తున్నారు. వాళ్ళు తెచ్చిన ఫార్మా సిటీని రద్దు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఫ్యూచర్ సిటీయే హైదరాబాద్కి కానీ తెలంగాణకు కానీ ఇక అదే మరో సైబరాబాద్ లాగా మారబోతుందా అంటే ఏం చెప్తారు? ఎన్ఎం గారు ఏం చెప్తారు? ఇప్పుడు దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైతే ఫార్మా సిటీ అన్నారు, మేము ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటా ఉన్నాము. ల్యాండ్ అక్విజిషన్ ప్రభుత్వం చేసింది, కల్వకుంట్ల ఫ్యామిలీ ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి డబ్బు ఇవ్వలేదు. పాలసీ డెసిషన్ అనేది ప్రభుత్వాలు తీసుకుంటాయి, ప్రతిపక్షాలు తీసుకో. అయితే వాస్తవంగా ఫార్మా సిటీ కోసం వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేస్తే ఎన్నో ఉద్యమాలు అక్కడ జరిగినాయి. ఫార్మా సిటీ మేము నల్గొండలో చూసినాము, మెదక్లో చూసినాము. అక్కడ ఉన్న కాలుష్యము, కొన్ని లక్షల మంది ఇబ్బంది పడతా ఉన్నారు. పుట్టబోయే బిడ్డకు కూడా విషం సోకుతుంది, వాళ్లకు రకరకాల వ్యాధులు వస్తున్నాయని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. దాంతో భయపడి రంగారెడ్డి జిల్లా రైతులు, మహబూబ్ నగర్ జిల్లా రైతులు అక్కడ మాకు ఫార్మా సిటీ వద్దు అని చెప్పి ఎన్నో ఆందోళనలు చేసింది. ఆ ఆందోళన చేసిన నేపథ్యంలో ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో అంటే అక్కడ ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మిగతా నాయకులు ప్రామిస్ చేసింది, మేము వస్తే కాలుష్యకారక ఇండస్ట్రీస్ ఇక్కడికి తీసుకురాము, ఫార్మా సిటీ కూడా ఉద్యోగాల కల్పన కోసం మేము తీసుకొస్తాం, కానీ గ్రీన్ ఫార్మా జోన్ కూడా ఏర్పాటు చేస్తాము. అలాగే మన పిల్లల భవిష్యత్తు కోసం అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం దాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారంగా ఈ రోజు మేము అక్కడ గెలిచిన తర్వాత ఇప్పుడున్న హైదరాబాద్ నగర పరిస్థితిని, సిటీ రిక్వైర్మెంట్స్ ను దృష్టిలో పెట్టుకొని ఇంకొక నగరాన్ని మనం అక్కడ నిర్మాణం చేయాలి. ఇప్పుడు ప్రపంచంలో ఎదురైతున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీని బట్టి, ఎట్లయితే ఆ రోజు 1991లో ముందు చూపుగా హైటెక్ సిటీకి శంకుస్థాపన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందో, అట్లానే ఇప్పుడు కూడా భవిష్యత్తు 30-40 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఒక కొత్త నగరాన్ని నిర్మాణం చేయాలి. దాంట్లో అన్ని రకాల యాక్టివిటీస్, ఫార్మా కావచ్చు, తర్వాత ఐటీ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అలాగే బయో సైన్సెస్, లైఫ్ సైన్సెస్ కావచ్చు, తర్వాత ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కావచ్చు, లాజిస్టిక్స్ హబ్ కావచ్చు, ఇట్లా రకరకాలు చేయాలని చెప్పి దాదాపుగా 12 జోన్స్ క్రియేట్ చేయాలని చెప్పి డిపిఆర్ ఇప్పుడు తయారవుతా ఉంది, ఆల్మోస్ట్ ఫైనల్ అవుతా ఉంది. దానికోసం ఖచ్చితంగా ఏ నగరం నిర్మాణం చేయాలన్నా కూడా ఇవాళ రేపు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. ల్యాండ్ అక్విజిషన్ చేయగానే రారు ఎవరు కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, దానికి కనెక్టివిటీ పెంచాలి. అక్కడ తర్వాత అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్ 50-60 కిలోమీటర్ల నుంచి ఎవరు ఉద్యోగస్తులు రారు, మిడిల్ లెవెల్ ఉద్యోగులు ఆ చుట్టుముట్టు ప్రాంతాల నుంచి వస్తారు, లేదా అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఐటీ పార్క్ కావచ్చు, ప్రతి ఇండస్ట్రియల్ జోన్ కి కావచ్చు, ఇండస్ట్రియల్ సిటీకి కావచ్చు, ఎక్కడ పోయినా కూడా ఒక రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్ అనేది కూడా పెడతారు. కాబట్టి ఇక అక్కడ సమగ్రమైన ఒక నూతన నగర నిర్మాణం చేయాలని చెప్పి ఒక గొప్ప ఆలోచన చేస్తూ, దానికి పోర్టు కనెక్టివిటీ కూడా ఉంటే బాగుంటది అని చెప్పి మచిలీపట్నం పోర్టుకు దానికి కనెక్ట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ, హైదరాబాద్ బెంగళూరు కారిడార్ కూడా దాన్ని అనుసంధానం చేయాలి, దీన్ని 12 లేన్ ఎక్స్ప్రెస్ వే, గ్రీన్ ఫీల్డ్ హైవే చేయాలి అని చెప్పి ఇట్లా రకరకాలుగా ఆలోచనలు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నాము అంటే, మన పిల్లలు గతంలో 91 తర్వాత వచ్చిన ఐటీ భూమిలో చాలా మంది, కొన్ని లక్షల మంది వివిధ దేశాలకు వెళ్ళి స్థిరపడ్డారు. ఇక్కడ కూడా హైదరాబాద్ లో దేశంలోనే 2-3 స్థానాల్లో ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. కొన్ని లక్షల మందికి ఇక్కడ ఉపాధి దొరుకుతా ఉంది. ప్రత్యక్షంగా 10 లక్షల మంది ఇక్కడ ఉపాధి దొరుకుతూ, పరోక్షంగా ఇంకొక 10 లక్షల మందికి హైటెక్ సిటీలో ఆ చుట్టుముట్టు ప్రాంతాలలో ఉపాధి దొరుకుతా ఉంది. మరి రాబోయే తరానికి, భవిష్యత్ తరానికి మళ్ళీ అటువంటి ఒక నగరం నిర్మాణం చేయాలని ఆలోచన చేయడమే తప్పన్నట్టుగా ప్రతిపక్షాలు మాట్లాడడం సమంజసం కాదు. శ్రావణ్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అసలు ఎలాంటి ప్రణాళిక లేకుండా ముందుకెళ్తుంది ప్రభుత్వం, హైదరాబాద్ సెంట్రిక్ అభివృద్ధి కాదు తెలంగాణ అభివృద్ధి కావాలి, ఈ వెర్షన్ చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఒకటి. రెండవది, వాళ్ళు ఫార్మా సిటీ పెట్టారు కాబట్టి మీరు రద్దు చేయడం, మీరు ఫ్యూచర్ సిటీ అన్నారు కాబట్టి వాళ్ళు రద్దు చేయడం, ఇది కాదు కదా ప్రభుత్వ విధానం. అంటే కంటిన్యూటీ ఉండాలి. ఇప్పుడు దీంట్లో కళ్యాణ్ గారు కొద్దిగా క్లారిటీ అందరికి రావాల్సిన అవసరం ఉంది. ఫార్మా సిటీని టోటల్ గా రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనకుండా, ఏదైతే పరిశ్రమల కోసం తీసుకుంటారో వాళ్ళు ఏమనెత్తుతున్నారు కదా, ఖచ్చితంగా అక్కడ ఫార్మాకు సంబంధించిన రీసెర్చ్, తర్వాత ఇన్నోవేషన్ కు సంబంధించి, ఫార్ములేషన్ సంబంధించి కాలుష్యం లేకుండా ఫార్మా రంగంలో అక్కడ రీసెర్చ్ కోసం ఆల్రెడీ ప్రయత్నం జరుగుతుంది. అరవిందో, హెట్రో డ్రగ్స్ వీళ్ళందరూ కూడా అక్కడ యూనిట్స్ పెడతామంటున్నారు. జడ్చర్లలో మేము అదే ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం గతంలో.
నేను కూడా ఉంటే నేను ఆందోళన చేసినప్పుడు 1000 ఎకరాలు గ్రీన్ ఎకనామిక్ జోన్ అంటే మళ్ళా ఫార్మా కంపెనీలు వస్తే మాకు కాలుష్యం వస్తుంది అని చెప్పి మేము అందరం చేస్తే ఆ రోజు గవర్నమెంట్ ఒక అష్యూరెన్స్ ఇచ్చింది. ఇక్కడ బల్క్ డ్రగ్స్ లాగా లేదా కాలుష్యకారక ఫార్మా ఇండస్ట్రీ ఉండదు, ఇక్కడ ఓన్లీ రీసెర్చ్ యాక్టివిటీస్ ఉంటాయని చెప్పి అట్లనే ఇక్కడ బ్రహ్మాండంగా వాళ్ళకు దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రీసెర్చ్ ఫెసిలిటీ హెట్రో డ్రగ్స్ కు తర్వాత అరవిందో ఫార్మా అక్కడ చేసి కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నారు. కింద ఎక్కడ కూడా కాలుష్యం రాలేదు ఆ 2 కంపెనీలకు సంబంధించి. అయితే ఇక్కడ శ్రవణ్ గారు అన్న మాటలలో ఆయన ఒకటంటాడు, హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని ఒకసారి అంటాడు. తర్వాత తెలంగాణ మొత్తం ఈక్విటబుల్ గ్రోత్ కావాలి, అన్ని జిల్లాల అభివృద్ధి కావాలని మళ్ళా మాట అంటాడు. అంటే 2 పరస్పర విరుద్ధమైన మాటలు వారే మాట్లాడుతా ఉన్నారు. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు హైదరాబాద్ నగరము ఈ రోజు ఎంత మీరు చూడండి, ఇనార్బిట్ మాల్ ముందు మీరు ఒకసారి ఈ టైంకి వెళ్ళి చూడండి, అక్కడ హై రైజ్ బిల్డింగ్స్ ఒక్కొక్క బిల్డింగ్లలో 100, 200, 300 కార్ పార్కింగ్లు అంటే 500-600 కార్ పార్కింగ్ ఉండాల్సిన ప్లేస్ లా 100 కార్ పార్కింగ్ కూడా లేవు. ఒక్కసారి బయటికి వస్తే కొన్ని వేల మంది బయటికి వస్తే మొత్తం ఆ ప్రదేశం అంతా కూడా 2 గంటలు 3 గంటలు జామ్ అవుతుంది. ఈ రోజు హైదరాబాద్ బెంగళూరు లాగా కావాలన్నా కొద్దిగా డీకన్జెషన్ చేయాల్సిన అవసరం లేదా? ఎటువైపు పోవాలి ఇప్పుడు? ఖచ్చితంగా హైటెక్ సిటీ ఎక్కడ ఉందో, ఇన్నోవేషన్స్ ఎక్కడ జరుగుతున్నాయో దానికి అనుకూలంగా కంటిన్యూస్ గా మనం ఎయిర్పోర్ట్, రింగ్ రోడ్స్ ఆనుకొని ఉండేటట్టుగా ఒక ఆలోచన చేసి ఆల్రెడీ 13,500 acres అక్కడ అక్వైర్ చేసిండ్రు, మేము చేసింది కాదు. ఆ పునాది మీద దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోవాలంటున్నాం. సరే మేము ఏం పని చేసినా కూడా అది రియల్ ఎస్టేట్ కోసమే చేసినామని వాళ్ళంటే మరి 10 ఏళ్ళు వాళ్ళు చేసింది కూడా రియల్ ఎస్టేట్ అనే చెప్పాలి కదా. వాళ్ళు ఏ పని చేసినా, ఏ ఇండస్ట్రీ వచ్చినా, లేకుంటే వాళ్ళు ఏ బిడ్డింగ్ చేసినా, ఏ ఆప్షన్ చేసినా అదంతా రియల్ ఎస్టేట్ కోసమే అంటారు కదా. ఈ రోజు ఒక్క మాట చెప్తా ఉన్నా నేను, ఏ ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ రోడ్ నెట్వర్క్ రావాల్సిందే, తర్వాత ఎలక్ట్రిసిటీ రావాల్సిందే, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ రావాల్సిందే, తర్వాత అక్కడ రెసిడెన్షియల్ జోన్స్ రావాల్సిందే. ఇవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా బయట ఉన్న వాళ్ళు వ్యాపారస్తులు ఆ చుట్టుముట్టు ల్యాండ్స్ కొంటారు. అమెరికా నిర్మాణం అట్లనే జరిగింది, ఈ రోజు హైదరాబాద్ నిర్మాణం కూడా అట్లనే జరిగింది. హైటెక్ సిటీ చెప్తానండి ఒక చిన్న మాట, ఈ రోజు హైటెక్ సిటీ కావచ్చు, మైండ్ స్పేస్ కావచ్చు, సైబర్ టవర్స్ కావచ్చు, దాని తర్వాత రాయదుర్గ్ ఏరియా కావచ్చు, అక్కడ కూడా ఐటీ కంపెనీలు, తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, మొత్తం కలిపితే ఉన్నది 800 ఎకరాలు. కానీ ఈ రోజు ఆ పేరు మీద దాదాపుగా 10 కిలోమీటర్ల వరకు రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, కమర్షియల్ కాంప్లెక్సెస్, ఎకనామిక్ యాక్టివిటీ అన్ని జరుగుతా ఉన్నాయి కదా. అదేం గవర్నమెంట్ చేస్తలేదు కదా. ఎవరికి వాళ్ళు బొంబాయి వాళ్ళు ఉంటారు, ఢిల్లీ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏ అనౌన్స్మెంట్ వచ్చినా సరే ఎక్కడి నుంచి అయినా ఇన్వెస్టర్స్ వస్తారు, కన్జ్యూమర్స్ వస్తారు, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు చేసే వ్యాపారం, వాళ్ళు చేసే హోటల్ వస్తుంది, ఇడ్లీ బండి వస్తుంది, ఆ సెలూన్లు వస్తాయి, అన్ని వస్తాయి. వాటన్నిటి కూడా గవర్నమెంట్ కి ఎట్లా లింక్ కడతారండి? అట్లా కాదు. నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు ఖచ్చితంగా ప్రాపర్ ప్లానింగ్ తోటి అడుగులు పడతా ఉన్నాయి. గత 10 ఏళ్లలో జరిగింది ప్లానింగ్ కాదండి, అది తుగ్లక్ పరిపాలన అని వారు చెప్పారు కదా. ఆ తుగ్లక్ పరిపాలన చేసిండ్రు కాబట్టే ప్రజలు తీర్పిచ్చిండ్రు. ఈ రోజు వాళ్ళు ప్రతిపక్షంలోకి పోయినారు, కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలోకి వచ్చింది. ఇప్పుడే ఇంకోటి వినండి, హైదరాబాద్ నగరాన్ని 3 ముక్కలు చేసిన. ఎక్కడ 3 ముక్కలు చేసినామండి? ఒక కాంప్రిహెన్సివ్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొస్తాను, ప్యూరు రేరు అని. హైదరాబాద్ నడిపడిన ఉన్న కాలుష్యకారక రెడ్ జోన్ లో ఉన్న ఇండస్ట్రీస్ ని ఓవరాల్ బయటికి తీసుకురావాలి. హైదరాబాద్ నగరంలో స్వేచ్ఛగా కాలుష్య రహిత గాలిని పీల్చాలి, అక్కడ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఒక కాంప్రిహెన్సివ్ పాలసీని తీసుకొచ్చినాం. మ్యాడ్హాక్ పాలసీలు తీసుకురావట్లేదు. అందుకే ఫ్యూచర్ సిటీ కూడా 2.5 years అవుతా ఉంది. ఎక్కడ కూడా ఎవరికి ఒక ఎకరం ఇవ్వలేదు. డిపిఆర్ ను తయారు చేస్తా ఉన్నాం, జోనింగ్ రెగ్యులేషన్స్ పెడతా ఉన్నాం, ఏ ప్రాంతంలో ఏ ఇండస్ట్రీ రావాలి డిపిఆర్ రాలేదు. అప్పుడే రియల్ ఎస్టేట్ వ్యాపారం రబాడాలు వేస్తే లోకమంతా పచ్చగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అట్టనే బీఆర్ఎస్ లో గతంలో పరిపాలన చేసిన వాళ్లకు ప్రతిదీ కూడా రియల్ ఎస్టేట్ అనే అంటారు. వాళ్ళు చేసినంత రియల్ ఎస్టేట్ ఎవరు చేసిన? కంటిన్యూ చేద్దాం, ఒక్క నిమిషం.